హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మన ఫేస్బుక్ అకౌంట్ని ఎవరైనా హ్యాక్ చేశారనుకోండి. సో దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్. మన ఫేస్బుక్ అకౌంట్ని అయితే సాధారణంగా మన ఫ్రెండ్స్ కానీ, లేదంటే మనకు తెలిసిన వాళ్ళు కానీ, లేదంటే బయట నుంచి ఎవరైనా హ్యాకర్స్ కానీ దీన్ని అయితే హ్యాక్ చేయవచ్చు ఫ్రెండ్. సో దీన్ని ఎలా రికవర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్. సో ముందైతే ఫేస్బుక్ని అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్. ఫస్ట్ మీరు ఫేస్బుక్ అనేది లాగౌట్ అయిపోయి ఉండాలి ఫ్రెండ్. అంటే ఏ అకౌంట్ కూడా మీ ఫేస్బుక్లో లాగిన్ అయి ఉండకూడదు. సో నేనైతే నాకున్న ఫేస్బుక్ అకౌంట్ని అయితే లాగౌట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్. సో ఎటువంటి లాగిన్ అయితే ఉండవలసిన అవసరం లేదు ఫ్రెండ్ ఫేస్బుక్లో. సో ఇలా ఉండాలి ఫ్రెండ్. సో ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అడ్రస్ బార్లో ఫేస్బుక్ అని టైప్ చేయండి. ఫేస్బుక్ అని టైప్ చేసి హ్యాష్ ఇచ్చి హ్యాక్డ్ అని టైప్ చేయండి ఫ్రెండ్. సో ఇలా హ్యాక్డ్ అని టైప్ చేసిన తర్వాత మనకు ఇలాగైతే స్క్రీన్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్. చూపించినప్పుడు ఇక్కడ మై అకౌంట్ ఈజ్ కాంప్రమైజ్డ్ అని ఉంది కదా. సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడైతే మీ హ్యాక్ అయిన ఫేస్బుక్ అయితే ఏ మొబైల్ నెంబర్ ఇచ్చుంటారో సో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. లేదంటే మీరు రికవరీ మెయిల్ ఐడి అయితే ఇచ్చుంటారు ఫ్రెండ్. సో ఆ రికవరీ మెయిల్ ఐడి అయినా సరే ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను ఇచ్చిన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్. సో ఇక్కడ సెర్చ్ అయిన దాని మీద ట్యాప్ చేయండి. సో మనం అక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ మొబైల్ నెంబర్కి ఏ అకౌంట్స్ అయితే లింక్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ అయితే చూపిస్తుంది ఫ్రెండ్. సో ఇందులో మీకు హ్యాక్ అయిన అకౌంట్ ఉందేమో ఒకసారి చూసుకోండి. సో నాకు హ్యాక్ అయిన అకౌంట్ అనేది ఇక్కడ ఉంది. ఇదైతే హ్యాక్ అయింది ఫ్రెండ్ ఫస్ట్ది. సో ఇక్కడ దిస్ ఈజ్ మై అకౌంట్ అనే దాని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ అడుగుతుంది చూడండి, కరెంట్ పాస్వర్డ్ లేదా ఓల్డ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో మీకు హ్యాక్ అయినప్పుడు ముందు ఏమైనా పాస్వర్డ్ ఇచ్చుంటారు. సో ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్. సో ఇక్కడైతే నేను పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్. ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. సో ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ అడుగుతుంది చూడండి, ఈ హౌ డు యూ వాంట్ యూ రిసీవ్ ద కోడ్ ఈజ్ రీసెట్ యువర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో ఈ నెంబర్కి మన దగ్గర ఉందనుకోండి, యాక్చువల్గా అకౌంట్ హ్యాక్ చేసిన ఆయన మీ అకౌంట్లో ఉన్న మీ మొబైల్ నెంబర్ అయితే డిలీట్ చేస్తాడు ఫ్రెండ్. సో ఇది మీ అకౌంట్ అని అడుగుతుంది. సో ఈ నెంబర్కి మనం ఎస్ఎంఎస్ పంపించాలి, ఒక కోడ్ పంపిస్తానని అయితే ఇదైతే చెప్తుంది. సో మీది ఈ అకౌంట్ నెంబర్ మీదైతే ఓకే అనండి, కంటిన్యూ అనే దాని మీద ట్యాప్ చేయండి. సో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఒక కోడ్ అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్. సో ఒకవేళ ఆ మొబైల్ నెంబర్ మీద అనుకోండి, మీ మొబైల్కి వచ్చిన కోడ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ కంటిన్యూ అనే దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు న్యూ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. సో ఇక్కడ కంటిన్యూ అనే దాని మీద మళ్ళీ ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. సో ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ రెండో ఆప్షన్ అయితే నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ఫ్రెష్ సింపులర్ facebook.com అని ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. సో ఇది ఫ్రెండ్, నా ఫేస్బుక్ అనేది రికవర్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే దాని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ కంటిన్యూ అనే దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ న్యూ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో ఇక్కడైతే కొత్త పాస్వర్డ్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ కంటిన్యూ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. సో స్కిప్ అని కొట్టేసేయండి. సో మళ్ళీ స్కిప్ అని కొట్టండి. సో స్కిప్ కొట్టేసేయండి. గో టు న్యూ ఫీడ్ అనే దాని మీద ట్యాప్ చేయండి. సో అవసరం లేదు. సో నా అకౌంట్ అయితే రికవర్ అయిపోయింది ఫ్రెండ్.
సో ఈ విధంగానైతే మనం ఎవరైనా మన అకౌంట్ని హ్యాక్ చేశారనుకోండి, దాన్ని అయితే మనం అయితే తిరిగి అయితే పొందవచ్చు ఫ్రెండ్. సో చూడండి, నా అకౌంట్ అనేది రికవర్ అయిపోయింది ఫ్రెండ్. సో ఇక్కడ మీరు ఒకటి గమనించండి. సో మీ ఫేస్బుక్ హ్యాక్ అయినప్పుడు మీకు రికవర్ మెయిల్ ఐడి అయినా ఉంటుంది, లేదంటే మీ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, మీ ఫోన్ నెంబర్ అయినా మీ ఫేస్బుక్ అయితే మీరు అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్. సో ఈ రెండు కనుక లేకపోతే మీరు రికవర్ చేసుకుంటాం అయితే చాలా కష్టం ఫ్రెండ్. సో ఎందుకంటే ఒకవేళ ఎవరైనా మీ ఫేస్బుక్ని హ్యాక్ చేశారనుకోండి, మీ ఫోన్ నెంబర్కి అయితే ఒక పాస్కోడ్ అయితే వస్తుంది. మీరు అది ఎంటర్ చేసినప్పుడు అది తీసుకుంటుంది. లేదనుకోండి, అతను మీకు హ్యాక్ చేసిన ఆయన ఫేస్బుక్ అనేది హ్యాక్ చేసిన ఆయన మీ ఫేస్బుక్లో నుండి మీ నెంబర్ తీసేశారనుకోండి, అటువంటప్పుడు మీరు రికవరీ మెయిల్ ఐడి అయినా ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఫేస్బుక్లో సెట్టింగ్స్లో మీరు ఇవన్నీ పెట్టుకోండి, మీ ఫోన్ నెంబర్ పెట్టుకోండి, మీ రికవర్ మెయిల్ ఐడి కూడా పెట్టుకోండి. సో పెట్టుకున్నట్లయితే మనకి ఇలా సాధ్యమవుతుంది ఫ్రెండ్. సో ఒకవేళ అవి లేవనుకోండి, సో ఇది కొంచెం రికవర్ చేసుకుంటాం అయితే కొద్దిగా అయితే కష్టంగా ఉంటుంది ఫ్రెండ్. సో ఈ విధంగానైతే మనం ఎవరైనా ఫేస్బుక్ని హ్యాక్ చేశారనుకోండి, దాన్ని అయితే ఇలాగైతే రికవర్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్. సో ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్ రూపంలో నాకు తెలిసినప్పుడు నాకు కామెంట్ సెక్షన్లోనైతే నాకు తెలియజేయండి ఫ్రెండ్. సో ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.